హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి గురించి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. 1వ తారీఖు నుంచి మే నెల 31వ తారీఖు వరకు. మీ రాశి నుండి తృతీయంలో కేతువు, సప్తము నుండి రాహువు, కుజుల వీక్షణ ఉంది. రాహు వీక్షణ ఉంది కనుక మీరు అన్నదమ్ములతో కానీ, మీ తోడబుట్టిన వారు అక్కచెల్లెళ్ళతో కానీ, మీ తోడబుట్టిన వారితో కానీ, ఆ వరుస అయ్యేటువంటి వాళ్ళతో కానీ, మీరు కొంత వారొక మాట అన్నా కొంచెం క్షమించే స్వభావం పెంచుకుంటే, మీకు తరువాత చాలా ఉన్నతమైనటువంటి వారు, గొప్పవారు అనేటువంటి పేరు వచ్చే అవకాశం ఉంది. వారితో తగాదాలకు ఊరికే తగాదాలకు దిగకండి. అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్ళతో. తర్వాత మీరు మీ యొక్క అష్టమ స్థానంలో శని ఉన్నాడు గనుక, మీకు గతంలో అంటే మొన్నటి వరకు ఏప్రిల్ మాసం వరకు కూడా కొంత అస్వస్థతగా, ఆరోగ్యం అనుకూలంగా లేని పరిస్థితి గోచరించింది. కానీ ఈ యొక్క మే నెలలో ఏమైందంటే, గురువు మారడం చేత ఎందుకంటే గురువు అభివృద్ధి కారకుడు, కుటుంబ అభివృద్ధి కారకుడు అని చెప్తారు. కాబట్టి గురువు మీకు 11వ ఇంట్లో ఉన్నాడు. ఇది చాలా విశేషం కర్కాటక రాశి వారికి. కాబట్టి 11వ ఇంటికి గురువు వచ్చాడు గనుక, గతంలో మీరు అనుకున్నవి, మీరు చేయాలనుకున్నవి ఏవైతే కార్యక్రమాలున్నాయో, మీ యొక్క మనోరథాలు, కోరికలున్నాయో, అవన్నీ కూడా ఈ మే మాసంలో వాటికొక రూపు దాల్చే అవకాశం ఉందమ్మా. ఆడవారు కానీ, మగవారు కానీ. తర్వాత మీరు గతంలో ఎంతవరకైతే ఏదైతే అనారోగ్య బాధలు గానీ, లేదా ఆర్థిక బాధలు గానీ, లేక మానసిక బాధలు గానీ అనుభవించారో, అట్లాంటి వారికి ఈ యొక్క 11వ ఇంట్లోకి గురువు రావడం వల్ల సంతోష వాతావరణం వచ్చేస్తుంది ఖచ్చితంగా. తర్వాత మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. అందువల్ల మీరు ఆహ్, అంటే దూర ప్రాంతాల్లో ఆహ్, ప్రయాణం చేయడం అంటే అక్కడ స్థిరంగా ఉండడానికి కొందరు, ఊరికే చూసి రావడానికి కొందరు ప్రయాణం చేసే అవకాశాలు ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా హెచ్చుగా కనిపిస్తున్నాయి అన్ని రాశుల వారికంటే. కర్కాటక రాశి వారు ఆహ్, గత సంవత్సరం ముఖ్యంగా ఈ గత 6 నెలలుగా కొంత అననుకూలంగా ఉన్నటువంటి ఈ ఆరోగ్య పరిస్థితులు గానీ, ఈ యొక్క మానసిక సంఘర్షణలు గానీ, ఇవన్నీ కూడా తొలగిపోయి మంచి ఆనందమైనటువంటి స్థితిని ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా 15వ తారీఖు నుండి, మే 15వ తారీఖు నుండి మీకింకా మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు మీరు ముఖ్యంగా దీనికి అధిదేవత అయినటువంటి చంద్రుడు మనస్సుకు కారకుడు కావడం వలన ఎక్కువగా ఆలోచించే తత్వం ఉంది కాబట్టి, మీరు ఎక్కువగా ఆలోచించే తత్వాన్ని మానుకోండి. ఎక్కువగా ఆలోచించకండి. ఆ యొక్క అమ్మవారిపై మనస్సును లగ్నం చేయండి. చంద్రునికి అధిదేవత ఆహ్, హ్మ్. దుర్గాదేవి. ఆ దుర్గాదేవిని మీరు మనసులో స్మరించుకోండి. ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః అని అనుకున్నా పర్వాలేదు. అమ్మను ఏ రూపంలో కొలిచినా అమ్మయే. కాబట్టి ఈ యొక్క అమ్మవారిని మీరు కొలిచే అవకాశం ఉంది. తర్వాత మీరు ఈ మే మాసంలో లేదా గత గత మాసంలో మీరు ఖచ్చితంగా తీర్థయాత్రలు చేసే అవకాశాలు చాలా మెండుగా కనబడుతూ ఉన్నాయి. గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. నూతన బంధువులు తాకిడి మీ గృహానికి ఆహ్, తాకిడి ఉంటుంది. కొత్త బంధువుల తాకిడి ఉంటుంది. వారి ద్వారా కూడా మీరు మంచి మెప్పు పొందుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త మిత్రులు, కొత్త బంధువులు ఇలా ఆనందకరంగా ఈ మే మాసమంతా కూడా సాగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి ఎక్కువగా ఆలోచనలు చేయకుండా ఉండాలని నేను ఈ యొక్క కర్కాటక రాశి వారికి నేను సూచనప్రాయంగా చెబుతున్నాను. స్వస్తి.